వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజకీయ సన్యాసం ప్రకటించడానికి కారణం ఏంటి? సహజంగా ఎవరికైనా వచ్చే ప్రశ్న ఇదే. 3 తరాల పాటు వైఎస్ కుటుంబానికి విధేయుడుగా ఉన్న విజయసాయి వైఎస్ఆర్ మరణానంతరం ఆయన తనయుడు జగన్ సొంత పార్టీ పెట్టిన వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి వైసీపీలో చేరారు. అప్పుడు పార్టీ అధికారానికి దరిదాపుల్లో కూడా లేదు. అయినా సరే జగన్ కు నమ్మిన బంటుగా ఉన్నారు. పార్టీ అధికారంలోకి రాగానే కేవలం రాజ్యసభ సభ్యుడిగా ఆయన మిగల్లేదు. పార్టీలో నంబర్ 2 గా బలమైన శక్తిగా కొనసాగారు. ఉత్తరాంధ్ర నుంచి కాకినాడ వరకు తన హవా నడిపించారు. విజయసాయి కనుసైగా లేనిదే ఏ పని జరిగేది కాదని వైసీపీ నాయకులే చెప్పేవాళ్లు. వైసీపీ ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన నేపథ్యంలోనే విజయసాయి పారిపోతున్నారని అనుకోవడానికి వీల్లేదు. సజ్జల రామకృష్ణారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సహా మరికొందరి పెత్తనం భరించలేక పారిపోవాలని చూస్తున్నారనుకుంటే పొరపాటే. విజయసాయి మదిలో పెద్ద ప్లాన్ ఉందన్నది నిజం. బీజేపీతో కలిసిపోవాలన్నది ఆయన ప్లాన్ కావచ్చన్నది విశ్లేషకుల అభిప్రాయం. అందుకు విజయసాయి మీద ఉన్న అసంఖ్యాకమైన కేసులే కారణం కావచ్చు. విజయసాయి ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసినట్లుగా చెప్తున్నారు. ఆయనతో మంతనాల తర్వాతే విజయసాయి రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఒకప్పుడు ఆయన వైసీపీ అధినేత జగన్ కు బీజేపీ పెద్దలకు మధ్యవర్తిగా వ్యవహరించారు. అదే పరిచయంతో అమిత్ షాతో భేటీ సందర్భంగా తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించారన్నది బీజేపీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. బీజేపీ ఇప్పుడు ఆపరేషన్ సౌత్ ఇండియా మొదలు పెట్టింది. చంద్రబాబు లేని ఏపీ రాజకీయాలు ఎలా ఉంటాయన్న ప్రయోగానికి తెరతీయాలని చూస్తోంది. ఈ క్రమంలో రాజకీయ శక్తుల పునరేకీకరణపై కూడా దృష్టి పెట్టినట్లుగా చెప్తున్నారు. విజయసాయికి అమిత్ షా ఒక సలహా ఇచ్చినట్లుగా చెప్తున్నారు. తొలుత వైసీపీ నుంచి బయటకు వచ్చి రాజకీయ సన్యాసం చేస్తున్నట్లుగా విజయసాయి ప్రకటించడం, ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని జనసేనలో చేరవచ్చని, ఆ దిశగా తాము హెల్ప్ చేస్తామని ఆయన గట్టి హామీ ఇచ్చారని అంటున్నారు. అందులో బీజేపీ స్వార్థం కూడా ఉంది. రాజకీయాల్లో పండిపోయిన చంద్రబాబును పట్టుకొని వేలాడడం కంటే ఇప్పుడిప్పుడే రేసింగ్ స్టార్ గా ఉన్న పవన్ కళ్యాణ్ ను ప్రోత్సహించడం మంచిదన్న ఫీలింగ్ లో బీజేపీ ఉంది. అందుకే అటు బీజేపీని ఇటు జనసేనను బలోపేతం చేసే చర్యలకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించింది. వచ్చే వారందరినీ టీడీపీ కాకుండా మిగతా 2 పార్టీలో చేర్చితే రాజకీయ సామాజిక సమీకరణాలు కూడా తమకు అనుకూలంగా ఉంటాయని బీజేపీ విశ్వసిస్తోంది. మరి ఈ పరిణామాలపై టీడీపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. విజయసాయికి కూడా ఒక స్వార్థం ఉంది. వైసీపీ నుంచి బయటకు వచ్చినట్లుగా చూపిస్తే బీజేపీ మాట వింటే తమపై ఉన్న ఆర్థిక నేరాల కేసులో విచారణ కాస్త స్లో అయ్యే అవకాశాలుంటాయి. చాలా కేసుల్లో తాను A2 గాను జగన్ A1 గాను ఉన్నారు. కేసులను వీక్ చేయించుకోగలిగితే అవి వీగిపోయే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు తనతో పాటు జగన్ కు కూడా ప్రయోజనం కలుగుతుంది. ఎంతైనా ఆయన ఇంతకాలం జగన్ తోనే ఉన్నారు కదా.